హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. మా బంగారు కొండ చూస్తున్నారా? బయటికి వెళ్దాం అని చెప్పా. పిల్లల కన్నా దారుణంగా బిహేవ్ చేస్తాడు వీడు. అది చూడండి, లిఫ్ట్ వచ్చేసింది. బయటికి తీసుకెళ్ళడానికి వాళ్ళ మావ ఇంకా రాలేదు. సో వాడి వేషాలు చూడండి. ఏం మమ్మీ ఎంతసేపు వస్తాడు మావయ్య, నేను వెళ్ళి తీసుకొస్తాను నుండు అని చెప్పి అటు ఇటు తిరుగుతూ ఉన్నాడు. మావయ్య ఇంకా వస్తావా రావా, తొందరగా రా, లిఫ్ట్ వచ్చేసింది, రమ్మంటే రావేంది అన్నట్టు మళ్ళీ వాళ్ళ అక్కని పిలుస్తున్నాడు. అక్క నువ్వన్న పిలు మావయ్యని, లిఫ్ట్ వచ్చేసింది చూడు. ఇలాగే తిరుగుతూ ఉంటాడు. ఇంటి దాకా వెళ్తాడు చూడండి, లిఫ్ట్ దగ్గర ఉన్నాడు కదా, ఇంటి దాకా వెళ్ళి పిలుచుకొని వస్తాడు వాడు. మామూలోడు కాదు అసలు. ఓకే, ఎక్కడికి వెళ్తున్నానో చెప్పలేదు కదా. అదేనండి, పార్క్ వెళ్తున్నాం అనమాట. మొన్న లైవ్ పెట్టాను కదా, ఆ రోజు 2-3 వీడియోస్ షూట్ చేశాను. కొంచెం లెంతీ వీడియోస్ కదా, నెట్ అయిపోయిందో మరేమో, అన్లిమిటెడే కానీ బట్ ఎందుకో సిగ్నల్స్ అస్సలు రాలేదట్టుంది. నాకేమో చాలా క్లియర్గా కనిపిస్తూ ఉంది. అసలు వీడు ఎంత బాగా తిరుగుతూ ఉన్నాడో, మొత్తం గ్రీనరీగా ఉంది కదా, వీడు దాంట్లో దాక్కొని వెళ్ళిపోతున్నట్టు, ఏదో పెద్ద ఫారెస్ట్లో వదిలేశాను అన్నట్టు వెళ్తూ ఉంటే భలే క్యూట్గా అనిపించింది. సో అప్పటికప్పుడు అనుకొని లైవ్ స్టార్ట్ చేసేసాం. బట్ నాకేమో నీట్గా కనిపిస్తుంది, అక్కడేమో అస్సలు క్లారిటీ లేదులేండి. సో అందుకనే అందరూ క్లియర్గా లేదు అంటూ ఉంటే ఇంకా మా ఇంటి దగ్గర నుంచి కూడా కాల్స్ వస్తున్నాయి. ఆ మాట చెప్పడానికే నట్టుంది. నేనేమో లైవ్లో ఉంటే ఏంది కాల్స్ చేస్తున్నారు అన్నట్టు కట్ చేస్తూ ఉన్నాను. సో ఇలా అయిపోయింది. పార్క్ వెళ్ళక ముందు నుంచి అక్కడ వెళ్ళిన తర్వాత వాడు ఎలా బిహేవ్ చేశాడు, వెళ్ళిన తర్వాత మళ్ళీ లైవ్ తర్వాత, అంటే లైవ్కి ముందు లైవ్కి తర్వాత కూడా వాడు అసలు ఏమేం చేశాడు అనేది ఒకసారి చూపించేస్తాను. పిల్లలు ఎలా ఎంజాయ్ చేస్తారో వీడు కూడా సేమ్ అనమాట. చూస్తున్నారా, లిఫ్ట్లో కూడా బాక్స్లో ఉండడు సార్. అసలు బాక్స్లో పెట్టి పైన మూత పెట్టామనుకోండి, తీసేదాకా గోల్ చేస్తాడు. సరే తీసిన తర్వాత కామ్గా చూస్తాడా, మళ్ళీ దాంట్లో నుంచి జంప్ చేస్తున్నాడు. ఈ హిప్పోకి ఆ బాక్స్ కూడా సరిపోట్లా. నిజంగా ఈ బాక్స్ కూడా మార్చాల్సి వస్తుంది. అంటే చూస్తున్నారా, కరెక్ట్ వాడి హైటే ఉంది. చూసుకోకుండా పెట్టామంటే ఆ నెయిల్స్ డ్యామేజ్ అవుతాయి అన్నమాట. సో జాగ్రత్తగా 1కి 2-3 సార్లు చూసుకొని అప్పుడు పైన క్యాప్ పెట్టాల్సి వస్తుంది. ఫైనల్గా అయితే పార్క్కి వచ్చేసాం. ఇప్పుడు ఫస్ట్ టైం అనమాట సప్పుని తీసుకొని ఫస్ట్ టైం ఇలా పార్క్కి రావడం. నెల్లూరులో చిల్డ్రన్స్ పార్క్ దగ్గరికి అనమాట. చాలా పెద్ద పార్క్, చాలామంది ఉన్నారు. ఆడుకునే వాళ్ళు, స్విమ్మింగ్ నేర్చుకునే వాళ్ళు, స్కేటింగ్ నేర్చుకునే వాళ్ళు, లేడీస్ జిమ్ ఉంది అక్కడే, షటిల్ ఆడుకునే వాళ్ళు, ఇలా చాలామంది ఉన్నారులేండి. మేమేంటంటే కొంచెం జనాలు తక్కువ ఉన్న ప్లేస్ చూసుకొని, అంటే వాళ్ళకి డిస్టర్బెన్స్ ఉండకూడదు కదా, అలాగే మనల్ని కూడా ఏమనకూడదు కదా, ఎందుకు పెంచుకుంటున్నారు, పెంచుకోకూడదు, ఇలాంటి గొడవ ఏమన్నా ఉంటుందేమో అని చెప్పి నేను కొంచెం ఎవరు లేని ప్లేస్ చూసుకొని వెయిట్ చేస్తున్నాం. వాడు చూడండి ఎంతసేపు అయినా అలాగే చూస్తూ ఉంటాడనమాట. కొత్త ప్లేస్ కదా, సో తొందరగా కదలడనమాట. ముందు ఆ ప్లేస్ మొత్తం ఒకసారి చూసుకుంటాడు. సో నేను ఫ్రీగా వదిలేసాను అనమాట, అబ్జర్వ్ చేయని, వాడికి నచ్చినప్పుడే స్టెప్స్ వేస్తాడు అన్నట్టు వెయిట్ చేస్తున్నా. ఒకసారి మొత్తం అబ్జర్వ్ చేసుకున్నాడు అనుకోండి, ఇంకా ఊరుకోడనమాట, రన్నింగ్ రేసే. సో నేను కూడా వచ్చి చాలా రోజులైంది కదా, అందుకని నేను చూస్తూ ఉన్నాను. మా వాడేందో, వీడికి ఏమన్నా ఐఏఎస్ ఎగ్జామ్ పెడతాను అనుకుంటున్నాడో ఏందో. ఈ పార్క్లో ఎంతమంది జనాలు ఉన్నారు, దాంట్లో జెంట్స్ ఎంతమంది ఉన్నారు, లేడీస్ ఎంతమంది ఉన్నారు, పిల్లలు ఎంతమంది ఉన్నారు, ఇలా ఏమైనా క్వశ్చన్ పేపర్ ఏమైనా రెడీ చేస్తాను అనుకుంటున్నాడో ఏందో. చూస్తానే ఉన్నాడు ఎంతసేపు అయినా. ఇంకా నాకు చూసి చూసి విసుగొచ్చి, ఇలా కాదని చెప్పి మా అమ్మాయిని ఇలా కాసేపు ఉయ్యాలూపు అని చెప్పి ఉయ్యాలూపుతా ఉన్నాం. కొంచెం అన్నా కదులుతాడు కదా, అందుకని. వీడికి ఈ మధ్య కొంచెం బెంగ ఎక్కువైంది. అంటే వీడిని వదిలేసి వెళ్ళిపోతామనో, లేకపోతే వీడిని ఎక్కడన్నా వదిలేసి వస్తామనో ఎందుకో మొత్తానికి బెంగ పెట్టుకుంటున్నాడు. మీకు నెక్స్ట్ వీడియోస్లో కూడా అర్థమవుతుందిలేండి. అంటే ముందే చెప్పేనా. అంటే అక్వేరియం కూడా తీసుకెళ్ళాను. అక్కడ ఫిషెస్తో పాటు వీడిని కూడా వదిలేసాను అనమాట. ఏడుపే అసలు. ఎక్కడ వదిలేసి వస్తాను అని చెప్పి కళ్ళ నిండా ఏడుపే. అసలు నాకైతే నా కళ్ళలో నీళ్ళు చూస్తే, ఒరే నేనేమన్నా నిన్ను వదిలేసి వెళ్ళిపోతానా, ఎందుకురా ఫీల్ అవుతావు, నువ్వు ఇక్కడి నుంచే రా వచ్చావు, అందుకే ఇక్కడే జస్ట్ కాసేపటి కోసం అని వదిలిపెట్టా వీడియో తీసుకునే లోపు. ఏడుస్తూ ఉన్నాడు. సో అది ఆ వీడియోలో చూద్దురు కానిలేండి. ఇక్కడైతే ఏడవలేదు కానీ జస్ట్ అబ్జర్వ్ చేస్తూ ఉన్నాడు. పిల్లలు చాలామంది కనిపిస్తున్నారు కదా, అందుకని. సో వీడు ఎలాగో కదిలేటట్టు లేడని చెప్పి నేనే ఉయ్యాలు ఊపుతున్నా.
ఇప్పుడు మాత్రం పరిగెడతాడు. చూడండి, చూడండి. ఉయ్యాల్లో ఊపుతున్నా అస్సలు నిలవడు. సరే ఊపుతున్నాను గదా! కామ్‌గా కాసేపు కూర్చోవచ్చు గదా! ఉయ్యాల ఊపుతుంటే జంప్ చేయడానికి ట్రై చేస్తాడు. నేను ఎలా పట్టుకునేది వాడిని? సో, ఇంక తీసుకెళ్ళి అమ్మాయి ఒళ్ళో కూర్చోబెట్టా. నువ్వే ఊపు అంటే వాళ్ళ అక్క చేత హాయిగా ఉయ్యాల ఊపుతా, ముద్దులిచ్చుకుంటా. అసలు వీళ్ళ గారాబం మామూలుగుండదు. ఆ పిల్ల ఎంత సంతోషంగా, నాకీరోజు ఎన్ని సార్లు కిస్ చేశాడో తెలుసా సప్పు అంట. మా అమ్మాయి మామూలు ఆనందం గాదు. భలేగా హ్యాపీగా ఫీల్ అవుతుందనమాట. నాకెన్ని సార్లు కిస్ చేశాడో తెలుసా? నీకివ్వడు గదా! నిజంగా నాకివ్వడు. ఎప్పుడో రేర్ అనమాట. వీళ్ళిద్దరి అటాచ్‌మెంటే ఎక్కువ గదా! సో, ఎంజాయ్ జేయనివ్వండి. ఏం చేద్దాం? చూస్తున్నారా? అస్సలు భయపడ్డు. భలే ఎంజాయ్ చేస్తాడు ఏదైనా. భయపడలేదని ఎలా అర్థమవుతుంది అంటే, భయపడ్డాడనుకోండి ఫస్ట్ సుస్సు చేసేస్తాడు. తర్వాత పాటీ చేస్తాడు. సో, అవేమీ చేయలేదు అంటే వాడు భయపడలేదని అర్థం. ఇంకా భయం ఎక్కువైతే హెడ్ లోపలికి పెట్టేసుకుంటాడు గదా! సో, అంత దాకా అసలు ఎళ్ళదులెండి. వాడికి జనాలు అలవాటే కాబట్టి జస్ట్ చిల్ అవుతున్నాడు. కాకపోతే ముందుకు వెళ్ళాలా? వద్దా? ఈ ప్లేస్ మనకు తెలీదు గదా! అన్నట్టు ముందు కాసేపు అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు. ఒకసారి అబ్జర్వేషన్ అయిపోయిన తర్వాత ఇంకా మన చేతికి దొరకడు. వెళ్ళిపోతా ఉంటాడనమాట. కాకపోతే నేను ఒకటికి 2 సార్లు చెక్ చేసుకుంటూ ఉన్నా. ఏమన్నా ముల్లులేమన్నా ఉన్నాయేమో, గుచ్చుకుంటాయేమో అన్నట్టు ఒకటికి 2 సార్లు చెక్ చేసుకొని ఏరియా మొత్తం ఓకే అనుకుంటేనే వదిలాననమాట. కనబడకుండా చిన్న చిన్న ముళ్ళుంటాయి గదా అక్కడ. వీడిలా నడవడం స్టార్ట్ చేయంగానే చూసుకొని వదిలిపెట్టాను. వీడి కోసం ఎంతమంది ఫ్యాన్స్ వచ్చారో చూడండి. ఎవరైనా అబ్జెక్షన్ పెడతారేమో అనుకున్నా నేనైతే. కానీ అసలు ఎంత పాజిటివ్‌గా తీసుకున్నారో అందరూ. వచ్చి దగ్గరకొచ్చి ఎత్తుకొని, పిల్లలు ఎత్తుకొని ఫోటోస్ తీసుకోవడం, వాళ్ళ పేరెంట్స్ టచ్ చేయడం, ఇదేం చేయదా? ఎక్కడ దొరుకుతుంది? ఎక్కడ తీసుకున్నారు? ఇలా అడుగుతూ ఉన్నారనమాట. మనకి నెల్లూరులో అయితే M1 ఎక్వా ప్యాలెస్‌లో రెడీగా ఉంటది స్టాక్ ఎప్పుడైనా. ఆల్రెడీ హ్యాచింగ్ టైం కూడా అయిపోయింది కదా! సో, అక్కడ తీసుకోవచ్చు అని చెప్పాను. ఎక్కడ ఏంది అని అడుగుతా ఉన్నారు. ఇలా ఖుద్దూస్ నగర్‌లోనే కదా అని చెప్తే, మాకు తెలుసులెండి తీసుకుంటాము అంటా ఉన్నారు. సో, ఎవరైనా నెల్లూరులో అయితే M1 ఆక్వా ప్యాలెస్ ఆల్రెడీ వీడియో కూడా చేసున్నాం కదా! ఎన్ని రకాల ఫిషెస్ వచ్చున్నాయో. నిన్నే స్టాక్ వచ్చింది. అసలు ఎన్నున్నాయో. చిన్నవి, పెద్దవి, ఒక పెద్ద చేప. అసలు ఎంత బావుందో. నోరు ఇంత పెద్దది చేసి, సప్పుని తీసుకెళ్ళి ఆ గ్లాస్ దగ్గర పెట్టాననమాట. అప్పుడు చూడాలి వీళ్ళిద్దరి రియాక్షన్స్ సూపర్‌గా ఉన్నాయి అసలు. ఇక్కడ చూస్తున్నారా? ఆ అబ్బాయి ఎత్తుకొని ఫోటో తీసుకొని వెళ్తున్నాడనమాట. వాళ్ళ పేరెంట్స్ కూడా అలా టచ్ చేస్తా ఉన్నారు. సప్పుకి అసలు భయం అనేది ఉండదేమో. ఎవరెత్తుకున్నా ఎళ్ళిపోతాడు. స్టార్టింగ్ నుంచి చూస్తున్నారు గదా! స్టార్టింగ్‌లో అంటే ట్యూషన్ పిల్లలు ఎత్తుకునేవాళ్ళు. ఒక్కసారిగా ఎంతమంది ఉండేవాళ్ళు. ఒకరి తర్వాత ఒకరు ఎత్తుకుంటా ఉండేవాళ్ళు. వీడు చిన్నప్పటి నుంచి అలవాటైపోయింది అలా. సో, పిల్లలు ఎత్తుకున్నా ఎళ్ళిపోతాడు. ఎవరైనా మన అపార్ట్మెంట్‌లో వాళ్ళు ఎత్తుకున్నా వెళ్తాడు. గోల గోల చేస్తా ఉంటాడు. ఏందో జనాలందరూ అలవాటైపోయారట్టుంది సప్పుకి. ఇప్పుడు చూడండి మనం వెళ్ళేలోపు ఎంతమందొస్తారు, ఎంతమంది ఎత్తుకుంటారో చూడండి. పిల్లలు భయపడాల్సిందే గానీ వీడు భయపడ్డట్టుంది. నాకలాగే అనిపిచ్చింది. నేనేమనుకున్నాను ఇంతమంది జనాలున్నారు గదా! భయపడతాడేమో అనుకున్నా. బట్ వీడు భయపడట్లా. వీడిని చూసి పిల్లలు భయపడుతున్నాడు. అక్కడ ఒక అబ్బాయి అయితే కర్ర తీసుకొని పట్టుకొనున్నాడు. ఇంక నేను గట్టిగా పట్టుకున్నా. "నువ్వేం జెయమాకయ్యా, సప్పు ఏం జేయడు నిన్ను. కామ్‌గెళ్ళు" అని జెప్పి ఇంక వాళ్ళ మమ్మీ తీసుకెళ్ళిపోయిందిలెండి. అలా చేయకూడదమ్మా పద అని జెప్పి తీసుకెళ్ళిపోయింది. అది చూడండి. చాలా పెద్ద పార్క్ కదా! సో, ఎక్కడెక్కడని తిరగాలి అని నాకు చాలా డౌట్‌గా ఉంది. ఇదంతా నడవాలంటే నడవలేడు గదా! అని జెప్పి వాడు కొంచెం నడవను, మళ్ళీ వేరే ప్లేస్‌కి తీసుకెళ్ళను. మళ్ళీ అక్కడ స్విమ్మింగ్ చేయడానికుంది. సో, అక్కడ గూడా వదిలిపెడదాము. వాటర్‌లో వదిలిపెడితే ఏమేం చేస్తాడో చూద్దాం అని జెప్పి అదొక ఆశ అనమాట. ఇంకా జనాలుంటారు గదా! సో, కొంచెం జాగ్రత్తగా వెళ్తూ ఉన్నాంలెండి. కొంచెం కొంచెంగా ప్లేసెస్ చేంజ్ అవుతూ వెళ్ళాలా? వద్దా? వదలనా? వద్దా? కింద వదిలిపెడితే ఏమవుతుందో? అక్కడేమన్నా ముళ్ళుంటాయేమో, గుచ్చుకుంటాయేమో, ఆ రాళ్ళేమన్నా గుచ్చుకుంటాయేమో, ఇన్ని డౌట్స్ ఉంటాయన్నమాట బ్రెయిన్‌లో. బట్ వాడు మాత్రం హాయిగా వెళ్ళిపోతా ఉంటాడు. పెట్స్‌కి షూ ఉంటాయి గదా! మంకీస్‌కి షూ యేసుకొని ఉంటాయన్నమాట ఎప్పుడు. సో, వీటికి గూడా అలా ఉంటే బావుండు అనిపిచ్చింది నాకైతే. ఆ బుజ్జి బుజ్జి కాళ్ళు, ఆ రాళ్ళెక్కడ గుచ్చుకుంటాయో అని భలే బెంగేసింది. మంకీ కాక వీడియోస్‌లో చూసుంటారు కదా! ఎప్పుడు షూ యేసుకొనే ఉంటాడు మంకీ. నాకలా అనిపిచ్చింది. అలా ఉంటే బావుండు. కానీ గ్రిప్ ఉండదు గదా వీడికి నడవడానికి.
ఏం చేద్దాం. సో, కాసేపు ఇక్కడ వాటర్‌లో వదిలిపెడదాం అని చెప్పి చూసా. కానీ మళ్ళీ చేతికి అందదు గదా! నేను మా అమ్మాయికి చెప్తా ఉన్నా, "నువ్వు దూకి వీడిని తీసుకురావాల్సొచ్చిద్ది ఆ వాటర్‌లో వదిలేస్తే. మన చేతికి దొరకడు" అని చెప్పి మళ్ళీ తీసేసాను. సాహసం చేయలేదనమాట అంతగా. జస్ట్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ అలా వదిలేసి అంటే పట్టుకొని వాడు అలా స్విమ్మింగ్ చేస్తా ఉన్నట్టు వదిలేసి మళ్ళీ తీసేసాము. సో, ఈ గ్రాస్‌లోనే మనల్ని లైవ్ చేసింది. అసలు ఎంత బావుందో గదా అక్కడ. అస్సలు కనబడలేదు లైవ్‌లో. లైవ్ తర్వాత అదిగోండి అప్పటికి పిల్లలొచ్చేసి వాళ్ళు హాయిగా ఎంజాయ్ చేస్తా ఉన్నారనమాట. "సప్పు నిన్ను గూడా వదిలేయనా? నిన్ను గూడా వదిలేయనా?" ఇలాగే అంటూ ఉన్నా. బట్ వదిలితే వాడు ఎంజాయ్ చేస్తాడు గానీ పట్టుకోలేక మేము చావాల్సొచ్చిద్ది. సో, అందుకని సాహసం చేయలేదు. మేము ఈవినింగ్ 5, 5:30 ఆ టైంకి వెళ్ళామనమాట. సో, తొందరగా చీకటి పడిపోయింది. ఈసారి మార్నింగ్ టైం వెళ్దాం. ఇంకా చాలా పెద్దగా పార్క్ కదా! సో, చాలా ప్లేసెస్ ఉన్నాయి కవర్ చేయాల్సినవి. ఒక్క రోజులో అయితే సప్పుకి మొత్తం చూపియలేం గదా! సో, ఒక్క పార్టే ఆ పార్క్ మొత్తంలో ఒక పార్టే అనమాట చూపిచ్చింది. ఇంకా అటువైపు స్కేటింగ్ సైడ్ అలా చాలా ఉన్నాయిలెండి. సో, అక్కడ కూడా వదిలిపెడదాం అని చెప్పి చూసుకుంటున్నాం. నెక్స్ట్ టైం వచ్చినప్పుడైతే కంపల్సరీ అటువైపు కూడా వదిలిపెడతాను. వీడు కూడా ఏమైనా స్కేటింగ్ చేస్తాడేమో. మర్చిపోయి ఆన్‌లైన్‌లో వీడి స్కేటింగ్ బోర్డ్ చూశాను. చాలా బావుంది. బట్ వీడు స్కేటింగ్ చేస్తాడో లేదో చూడాలి. చాలా బావుందయితే. వీడి సైజ్‌కి సరిపోతుందా లేదా? సో, తెప్పిస్తే గానీ అర్థమవ్వదు. ఇక్కడ ఈ చిన్న బాబున్నాడు గదా! చూడండి ఆ సప్పుతో ఎలా ఆడుతున్నాడో. అసలు ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారో పిల్లలైతే. వాళ్ళందరూ అలా వచ్చి ఫొటోస్ తీసుకుంటూ ఉంటే నాకెంత హ్యాపీగా అనిపించిందో. సప్పు నువ్వు సెలబ్రిటీవి అయిపోయావు. అందరు సెల్ఫీ కోసం వస్తున్నారా నాన్న అని చెప్పి నవ్వుకుంటా ఉన్నా. వీడేమో హాయిగా వెళ్ళిపోతా ఉన్నాడు. అలవాటైపోయింది కదా! దాదాపు వచ్చి ఒక 1 అవర్ అయిందట్టుంది. సో, అలవాటైపోయింది కదా! వెళ్ళిపోతా ఉన్నాడు. ఏమన్నా గుచ్చుకుంటాయేమోరా జాగ్రత్త రా అంటే ఎత్తుకొని ఇంకా వేరే సైడ్ వచ్చేసామనమాట. ఇంక కాసేపు రెస్ట్ తీసుకుంటాడులే నడిచి నడిచి అంటే అలసిపోయి ఉంటాడు కదా! సో, మళ్ళీ వేరే సైడ్ వచ్చేసాము. చీకటి పడుతుంది కదా! ఇంక ఇంటికి వచ్చేద్దాంలే అన్నట్టు ఇటువైపు వచ్చేసాం అనమాట. అక్కడ కూడా చిన్న పాప ఉయ్యాలూగుతా వీడిని ఏం చూసిద్దో చూడండి అసలు. నాకైతే ఎంత ముచ్చటగా అనిపించిందో. అంటే చాలామంది లైవ్‌లో టర్టిల్‌ని చూడడం ఫస్ట్ టైం అనమాట. పెద్దవాళ్ళందరూ వాళ్ళ పిల్లలకి చూపిస్తున్నారు. చూడు చూడు టర్టిల్ ఉంది చూడు చూడు అంట. అసలు నాకు ఎంత హ్యాపీగా అనిపించిందో. సో, అప్పుడప్పుడు తీసుకొని రావచ్చు పార్క్ అయితే అనిపించింది. అంతమంది పిల్లలు ఉన్నారు కదా! బుజ్జి పాప ఉయ్యాలూగుతా వీడు పక్కన నుంచి అలా వెళ్తా ఉంటే చూస్తూ ఉంటుంది. అసలు ఎంత ముద్దుగా అనిపించిద్దో. ఆ అమ్మాయి చూస్తుందంటే సరే వీడు అసలు అలా చూసి వెళ్తాడు. చూస్తే చూసారులే చిన్నమ్మాయేగా అన్నట్టు అసలు ఎంత రాయల్టీగా భయం అనేది ఉండదు. మీ పని మీది నా పని నాది అన్నట్టు అలా వెళ్ళిపోతాడు చూడండి. చూడండి చూడండి ఇక్కడే ఉంది అమ్మాయి. అసలు నాకైతే ఎంత నవ్వొచ్చిందో. ఒరేయ్ నీకు అసలు భయం అనేదే లేదురా నిజంగా. ఎవరన్నా కాలేస్తారేమో తొక్కుతారేమో జనాలున్నారే అని అస్సలు 1% కూడా భయపడ్డు చూడండి వెళ్ళిపోతా ఉన్నాడు. మధ్యలో చాలాసేపు ఎత్తుకొని ఉన్నానులేండి. ఇంక ఇంటికి వెళ్దాంలే అన్నట్టు అన్నయ్య కోసం వెయిట్ చేస్తున్నాం అనమాట. మమ్మల్ని పార్క్లో వదిలేసి అన్నయ్య పని మీద బయటకు వెళ్ళారు. సో, ఇంకా అన్నయ్య వచ్చేలోపు కొంచెం రెస్ట్ తీసుకుంటాడా అని చెప్పి ఇక్కడ స్లైడింగ్ దగ్గర ఆపాను. ఇక్కడ కూడా వాడు ఎవరెస్ట్ ఎక్కినట్టు ఎక్కుతూ ఉంటాడు. ఆల్రెడీ షార్ట్లో చూసారు కదా, ఇదిగోండి కామ్గా ఉండడు అసలు. ఏందో నేను ఎక్కి వెళ్ళిపోవాలి అన్నట్టు ట్రై చేస్తూ ఉంటాడు. ఈ బుజ్జోడు చేసే పనులకి అక్కడ మళ్ళీ చూడండి వేరే పేరెంట్స్ కూడా వచ్చారనమాట వాళ్ళ పిల్లల్ని తీసుకొని. ఆ పిల్లలు అయితే అసలు వీడు చేసే స్లైడింగ్ దెబ్బకి వాళ్ళు కూడా స్లైడింగ్ చేస్తామని చెప్పి మెట్లు ఎక్కుతున్నారనమాట. మా అమ్మాయి వీడి అల్లరి చూడలేక ఒరే నేను ఎక్కిస్తాను రా నీకు నేనున్నానుగా నేను ఎక్కిస్తాను నువ్వు పైకి ఎక్కమ్మా అని చెప్పి అలా చేయి సపోర్ట్ ఇస్తూ ఉందన్నమాట. చూస్తున్నారా పిల్లలు వాళ్ళ పేరెంట్స్ అందరూ ఎంజాయ్ చేస్తున్నారనమాట మన సప్పు దెబ్బకి. ఫస్ట్ టైం కదా ఇలా టర్టిల్ పార్క్కి రావడం, నాకు తెలిసి అయితే ఫస్ట్ టైమే. సో, వాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తున్నారనమాట. వీడు ఎవరెస్ట్ ఎక్కలేకపోతున్నాడు కదా, సో అందుకని పాపే కాసేపు స్లైడింగ్ చేయిస్తూ ఉందన్నమాట. పైనుంచి కిందకి అలా స్లైడింగ్ చేయిస్తూ ఉంది. వీడైతే ఫుల్ ఎంజాయ్ చేశాడు. మీకు వీడియో ఎలా అనిపించిందో మీరు కామెంట్ చేసి చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో ఫ్యామిలీతో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో చెప్పాను కదా అక్వేరియంకి వెళ్ళామని,
అక్కడ వీడు ఏమేం చేశాడో అవన్నీ చూపిస్తాను అనమాట. నిజంగా అసలు ఆ చేప పిల్లలతో పాటు పక్కనే వీడిని వదిలిపెడితే అవన్నీ వీడేందో పెద్దరాయుడు, వాళ్ళ కష్టాలన్నీ వీడికి చెప్పుకోవాలి అన్నట్టు ఒక్కసారిగా వచ్చేసాయి. ఇంకో పెద్ద చేప ఉందన్నాను కదా, అదైతే వీడినేందో తిన్నాం అన్నట్టు నోరు ఇంత పెద్దది చేసుకుంటూ వచ్చిందనమాట. అవన్నీ నెక్స్ట్ వీడియోలో చూద్దురు కానీ. ఓకే బాయ్ అయితే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.